వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రజక సంఘం జిల్లా బీసీ వెల్ఫేర్ కమిటీ రజక పెద్దల ఆంజనేయుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం రజాకారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, ఎంఈఓ హరిశ్చంద్ర, డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, వివిధ పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ దాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మనం ఇవాళ విగ్రహాలు పెట్టుకుని ముఖ్యం కాదు, మరి వారిని మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ వారు చేసినటువంటి పోరాటాలు, వారు ప్రజల కోసం చేసినటువంటి సేవలకు ఇవాళ మనం వారి విగ్రహాలను పెట్టుకొని, మహనీయుల విగ్రహాలను పెట్టుకొని వాళ్ళని స్మరించుకొని మనమందరం కూడా వారి బాటలో నడిచే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి. మరి ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల కింద మరి చాకలి ఐలమ్మ గారు మరి అప్పుడున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేద ప్రజలకి అలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు వంచిరంటే అది వారి యొక్క చలవని అనేది మనం అందరం కూడా గుర్తించాలి. తప్పకుండా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండ్రో ఆ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఎప్పుడైతే ప్రజలకు అందరు కూడా సంపద పంచాలి, ప్రజలను అందరినీ కూడా ఆర్థికంగా ఎదగజేయాలి, విద్యను ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా అందించాలి అనే విధంగా ఈ 9 సంవత్సరాలు చేస్తున్నటువంటి మనం సంక్షేమాల అభివృద్ధి అందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం. అన్ని కులాలకు సమానంగా ఆ కుల వృత్తులను పోషించడం, ఆ కులాలకు అన్ని విధాలుగా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్ని విధంగా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా ఎన్నో స్కీములు పెడుతున్నాం. అవన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం. ప్రతి కులానికి, ప్రతి కుటుంబానికి ఎన్నో రకమైనటువంటి సంక్షేమాలు, అభివృద్ధి అందజేస్తూ ఇలా మరి చాకలి వాళ్ళకు కూడా చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతిని, జయంతిని అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న మాట మనం అందరం కూడా చూడాలి. ఇలా వారికి హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్లో మరి 2.5 ఎకరాల భూమితో పాటు జోహార్ చాకలి ఐలమ్మకి, జోహార్ చాకలి ఐలమ్మకి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు జోహార్ జోహార్. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు సాధిద్దాం, చాకలి ఐలమ్మ ఆశయాలను. జై తెలంగాణ. రోజు ఇక్కడ ఉన్నామంటే ఆ యొక్క చాకలి కులం రుణము తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందులో భాగంగానే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ నుంచి కూడా ఒక చాకలి కుటుంబం నుంచి మా లాల్ కృష్ణ అడిగిండు. ఒక మంత్రి పదవి కూడా గతం లోపల మనం వరంగల్ నుంచి ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు గంటాపరంగా చెప్తున్నాం, ఈర్లపల్లి శంకర్కు తను కూడా ఒక చాకలి కుటుంబం నుంచి వచ్చిండు. షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవలు అందించినటువంటి వీర వనిత. ఆమె స్టాచ్యూను నేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క సెంటర్ మీద నేను పెట్టించిన. ఎస్సీ ఎస్టీలు సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ తుంకుల గడ్డ లోపల ఒక ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్సీకిలకు అంకితం చేపించిన. అదేవిధంగా గిరిజన తాండ తిరుమలాపూర్ లోపల ఎస్టీలకు సంబంధించిన ఎస్టీ సప్లాన్ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకు నేరుగా పోయే విధంగా, వాళ్ళ నివాస ప్రాంతాలకు పోయే విధంగా, వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారో అక్కడ వాళ్ళకు ఇండ్లు. ముకుంద్ అశోక్ అన్న గారిని, వారి యొక్క కార్యవర్గాన్ని అందరినీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ముందుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం, తర్వాత వచ్చినాక ముందుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం లాలన ముందుగా విగ్రహావిష్కరణ మీద
కొనసాగిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం.